నార్త్ అమెరికా కమ్మ సంఘం. కమ్మవారంటే అమ్మలాంటి ప్రేమ చూపించేవారు. కమ్మవారంటే ఆప్యాయతను, అనురాగాన్ని పంచేవారు. కమ్మవారంటే పౌరుషానికి ప్రతీకలు. రంగం ఏదైనా రాణిస్తారు, పోరు ఏదైనా గెలిచి చూపిస్తారు, యుద్ధం ఎక్కడైనా సత్తా చాటుతారు. ప్రతి దానిలోనూ కమ్మవారు, ప్రతి చోట కమ్మవారు. కాదేదీ కమ్మవారికి అనర్హం, అన్నిట్లోనూ రారాజు వైభోగం. ఎందరో మహోన్నతులు పుట్టిన కులం కమ్మ. దేశానికే పేరు తెచ్చిన కులం కమ్మ. ప్రపంచ పటంపై సత్తా చాటిన కులం కమ్మ. సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక, వ్యవసాయ, ఉద్యోగ, ఉపాధి, వైద్య, విద్య, వ్యాపారం, ఇలా ప్రతి రంగంలోనూ సాటిలేని వారు, మేటిలేని వారు మన కమ్మవారు. పౌరుషమే వెలిపెట్టిన మీసం చౌదరి, సాహసమే తొడగొట్టిన ధైర్యం చౌదరి, గెలుపులకే గమ్యాన్నే చూపే సారథి, ప్రేమలనే 10 మందికి పంచే వారధి, చరితై నిలిచే జగమే మురిసే కథలే మనవే. అలాంటి కమ్మవారందరినీ ఒక్కటి చేస్తూ నార్త్ అమెరికాలోని ఏర్పడ్డ సంఘమే నార్త్ అమెరికా కమ్మ సంఘం. రెండు 2016లో ఏర్పడ్డ ఈ సంఘం సభ్యులందరికీ విస్తృతమైన సేవలు అందించాలని దృఢమైన నిశ్చయంతో ఏర్పడింది. అందరినీ కలుపుతూ ఒక తాటిపైకి తెచ్చి కమ్మ కులం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. అందులో భాగంగా కమ్మ కుల విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అందించడం, ఎడ్యుకేషన్ మెంటర్షిప్ ఇవ్వడం, ఉద్యోగాల కల్పనలో సహాయం చేయడం, అమెరికా ఇమిగ్రేషన్లో సపోర్ట్ అందించడం, ట్రావెల్ అసిస్టెన్స్, మ్యాట్రిమోనీ సర్వీసెస్, ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం నెట్వర్క్ క్రియేట్ చేయడం, వ్యక్తిగత ఎదుగుదలకు కౌన్సిలింగ్ ఇవ్వడం, మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, తెలుగు పండుగలు నిర్వహించడం, సరికొత్త ఈవెంట్లు చేయడం, సొంత గడ్డపై సేవా కార్యక్రమాలు చేయడం, ఇలా ఈ నార్త్ అమెరికా కమ్మ సంఘం దిగ్విజయంగా దూసుకుపోతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వరదలకు సహాయంగా నార్త్ అమెరికా కమ్మ సంఘం ద్వారా 30 లక్షల రూపాయలు డొనేషన్ అందించారు. కమ్మ సంఘం రిప్రజెంటేటివ్స్ స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందించి అభినందనలు కూడా పొందారు. ఈ విధంగా భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేసేందుకు నార్త్ అమెరికా కమ్మ సంఘం ముందుకొస్తుంది అని చెప్పడానికి గర్విస్తున్నాం. కమ్మవారి అందరి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.